డెలివరీ ఎప్పుడవుతుంది అనే ప్రశ్న 9వ నెల గడుస్తున్న ప్రెగ్నెంట్ విమెన్ అందరికీ వచ్చేదే. ఈ నెలలో గైనిక్స్ ఇంటర్నల్ ఎగ్జామ్ చేసినప్పుడు త్వరలో మీరు లేబర్లో వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని చెబుతూ ఉండడం చూడొచ్చు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని డెలివరీ డేట్ దగ్గర పడుతుందని నిర్ణయిస్తారు. తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీలోకి అడుగు పెట్టాం. డెలివరీ డేట్ ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో ఒకసారి ఇచ్చినా కూడా 9వ నెలలో గర్భిణీ కండిషన్ బట్టి ఆ డేట్ కాస్త ముందు వెనక అయ్యే అవకాశం ఉంది. డెలివరీ ఎప్పుడవుతుంది అనే ప్రశ్నకి కొన్ని అంశాలను బేస్ చేసుకుని సమాధానం ఇవ్వగలుగుతారు గైనకాలజిస్టులు. ఈ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అనేది తొలిసూరు కాన్పు వాళ్ళకి 38 వారాల తర్వాత రొటీన్ గా చేస్తూ ఉంటాము. అది ఎందుకు చేస్తామంటే ఈ తల్లి యొక్క పెల్విస్ నార్మల్ డెలివరీకి సరిపోతుందా లేదా అని చెప్పేసి నిర్ధారణ చేసేదానికి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేస్తుంటాం. అదే కాకుండా ఈ సర్విక్స్ అనేది రైప్ గా ఉందా అంటే ఇస్ ద సర్విక్స్ ఫేవరబుల్ గా ఉందా డెలివరీ అయ్యేదానికి అంటే ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ ఏమంటే ఇవన్నీ కలిపి ఒక స్కోరింగ్ సిస్టమ్ గా పరిగణించారనమాట. అది బిషప్ స్కోరింగ్ సిస్టమ్. ఇదే కాకుండా తల ఇప్పుడు మనం అన్నాం కదా, పైనుంచి మనం ఎగ్జామిన్ చేస్తుంటే ఆ బేబీ యొక్క తల లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఇది మనం ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి అక్కడ ఇష్కల్స్ పైన ఒక పాయింట్ ఉంటుంది అనమాట కటివలయంలో. సో అక్కడ ఆ పాయింట్ ని రెఫరెన్స్ గా తీసుకొని ఈ బేబీ యొక్క హెడ్ దాని మీదకున్నదా, దాని వరకు వస్తున్నదా, దానికంటే కిందకి దిగుతున్నదా అని చెప్పేసి కొన్ని స్టేషన్ ఆఫ్ ద హెడ్ అంటాం అనమాట. సో ఇలాగా ఇవన్నీ కారణాలు, ఇవన్నీ పాయింట్స్ మనము లెక్కలోకి తీసుకొని బిషప్ స్కోర్ 8, 9 ఉంది అంటే ఇంక ఇప్పుడే డెలివరీ అయిపోతుంది అనమాట. బిషప్ స్కోర్ 2 ఉందనుకోండి ఇంకొక వారం తర్వాత అవుతుంది. ఎఫెస్మెంట్ అలాగే డైలేషన్ ఆఫ్ సర్విక్స్ ప్రారంభమయ్యాయా లేదో, డెలివరీ ఇంకా ఎన్ని రోజుల్లో ఉంది అని చెప్పేందుకు చెక్ చేయవలసిన అంశాలే. బేబీ బయటకు వచ్చేందుకు గర్భాశయ ముఖద్వారం పల్చబడమే ఎఫెస్మెంట్. ఇక గర్భాశయ ముఖద్వారం ఓపెన్ అవడం లేదంటే విచ్చుకోనారంభించడమే డైలేషన్. ఈ రెండూ కూడా డ్యూ డేట్ ని నిర్ధారించేందుకు ముఖ్యమైన అంశాలే. ముందు సర్విక్స్ ఎలాగుందో చూస్తాం. ఆ సర్విక్స్ లెంత్ జనరలీ ఒక 2 ఇంచెస్ అన్నా ఉండాలి సర్విక్స్. సో అలాగా ఉందా, సర్విక్స్ లెంత్ తగ్గిపోతూ ఉందా, 1 ఇంచ్ నుంచి 2 సెంటీమీటర్స్ ఉంటుంది, 1 ఇంచ్ నుంచి అది సగం ½ ఇంచ్ అవుతుందా, ఇంకా తగ్గిపోతుందా. సో లెంత్ ఆఫ్ ద సర్విక్స్ చూస్తాము. సర్విక్స్ యొక్క పొజిషన్ చూస్తాం. సో ఇది సర్విక్స్ అనుకోండి, వెజైనా లోపల ఉందనుకోండి, ఇది యాంటీరియర్ గా ఉందంటే ముందు పక్కగా ఉంటే అది ఫేవరబుల్. అదే సర్విక్స్ వెనక్కి ఉందనుకోండి అది ఫేవరబుల్ కాదు. సో సర్విక్స్ వెనక్కి ఉందా, మధ్యలోకి ఉందా, ముందు పక్కకు ఉన్నదా అని చెప్పేసి తెలుసుకుంటాం. ఇప్పటిదాకా చూసిన ఇండికేషన్స్ అన్నీ కూడా పాజిటివ్ గా ఉంటే ఎంత త్వరలో లేబర్ మొదలవుతుంది అంటే అది గంట కావచ్చు, లేదంటే కొన్ని రోజులు కావచ్చు. ఈ రోజు ఈవినింగ్ కి లేబర్ మొదలు కావచ్చు అని డాక్టర్ చెప్పినా కూడా ఒక్కోసారి అది మరికొద్ది రోజులు లాగవచ్చు. అలాగే ఇంకో 2 వారాల టైం ఉందని చెప్పినా 1-2 గంటలకే లేబర్ మొదలైనా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సహజంగా లేబర్ ట్రిగర్ కావడం అనేది మన చేతుల్లో లేనిది. 9 నెలలు ప్రయాణం చేసి ఇంకా లాస్ట్ దిశలో నాకు ఎప్పుడు నొప్పులు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఆందోళన పడుతూ ఉంటుంది. ఇది మనము తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం హిస్టరీ తీసుకోవాలి. ఆ హిస్టరీలో ఏంటంటే 9 నెలలు అయిందా, 8 నెలలు అయిందా, 9 నెలలు పూర్తయిందా. చాలా మందికి ఏమనుకుంటారంటే 36 వారాలు రాగానే 9 నెలలు పూర్తయిపోయింది అనుకుంటారు. కానీ అలా కాదు. అది సోలార్ మంత్స్, లూనార్ మంత్ అని ఉంటుంది. దీని ప్రకారం ఏమంటే ప్రెగ్నెన్సీలో 40 వారాలు పూర్తి అవ్వాలి. సో వాళ్ళకి 36 వారాలు కాదనమాట 9 నెలలు, 40 వారాలు పూర్తయిన తర్వాతనే కాన్పు నొప్పులు స్టార్ట్ అవుతుంది. బేబీ పెల్విస్ లో పొజిషన్ కి రావడాన్ని ఎంగేజ్మెంట్ అంటారు. గర్భాశయ ముఖద్వారం పలుచబడి ఓపెన్ కావడం మొదలు కావడం ఇవన్నీ కూడా 9వ నెల మొదలు నెమ్మదిగా జరుగుతాయి. అలాగని ఒక్కొక్కరిలో అప్పటికప్పుడు ఓవర్ నైట్ లో కూడా పలు మార్పులు చోటు చేసుకుని లేబర్ మొదలు కావచ్చు. అందుకే ఖచ్చితంగా ఈ రోజుకి ఈ నిమిషానికి డెలివరీ అవుతుంది అని చెప్పడం సాధ్యపడదు.